మరి అంబటి రాంబాబు ఎందుకని ఈ మధ్యకాలంలో పదే పదే పోలీసుల మీద ఎగబట్టం కానీ రీసెంట్గానే చూసాం. ప్రభుత్వం మోచేతి నీళ్లు తాగుతున్నారు, కుక్కల్లాగా బతుకుతున్నారు అంటూ పోలీసుల మీద ఎగబడితే కనుక పోలీసులే రెటాట్ ఇచ్చే పరిస్థితి. ఎందువల్ల అంటారు? ఇలా రెచ్చిపోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రోద్బలమే అనుకోవచ్చు అంటారా? ఆ రోజు మీరు 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 అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల్ని మీ చెప్పు చేతుల్లో పెట్టించుకొని కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ జనసేన నాయకులను కానీ ఇళ్ళ నుంచి బయటికి రాని పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ మీరు అదేం లేదు, కూటమి ప్రభుత్వం స్వతంత్రంగా మీ ధర్నాలు చేసుకోమంది, లిమిట్ చేసుకోమంది. మీరు కావాలని పోలీసుల మీదకి కావాలని పోలీసులు తిడతాం, కావాలని లేని పని లా అండ్ ఆర్డర్ సృష్టించడం తప్ప నుంచి మీరు చేసింది ఏమీ లేదు. మీరు ఇప్పుడు అసలు అంబటి రాంబాబు అక్కడ ఆ రోజు ధర్నా చేసుకోవద్దని ఏమన్నా నోటీస్ ఇచ్చారు? నీకు వెళ్ళమన్నారు, కొందరు లిమిట్గా వెళ్ళమన్నారు. నువ్వు కావాలని ఏం లేదు. నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారా, జగన్మోహన్ దగ్గర సానుభూతి పొందాలని అతను తాపత్రం పడుతున్నాడు. అతను చేసే పని అతను కరెక్ట్ కాదు. లా అండ్ ఆర్డర్ చేతుల్లోకి ఎవరు తీసుకోలేదు మీలాగా. మీరు అసలు అందరినీ మీరు ఆ రోజు కూటమి నాయకులు ముందుగానే అరెస్ట్ చేసేసేవాళ్ళు కదా, చేసి అందరిని లోపల పెట్టి అందరిని ఉంచేవాళ్ళు కదా. ఈరోజు మీకు ఆ పరిస్థితి లేదే. మీరు స్వతంత్రంగా వస్తారు రమ్మంటున్నారు, మీరు కలెక్టర్కి రికమెండేషన్ ఇచ్చుకోమంటున్నారు, ఎంఆర్ఓ గురించి ఇచ్చుకోమంటున్నారు, కానీ శాంతియుతంగా చేసుకోమంటున్నారు. మీరు కావాలని జనాల్ని భయభ్రాంతులు చేయడం ఇది చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడం కోసం ఆయన పోలీసుల మీదకి ఏదో పెద్ద హీరో లాగైనా పోలీసులను కొడతాం. పోలీసులు కానీ తలుచుకుంటే అతను ఆడుంటాడో చూసుకుందాం. పోలీసులకి ఈ కూటమి ప్రభుత్వానికి కూటమి పోలీసులకి మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అంటూ మరి ఇంకో పక్కనే ఇదే అంబటి రాంబాబు ఇస్తున్న స్టేట్మెంట్లు ఎలా చూడాలంటారు? అసలు న్యాయ వ్యవస్థలు పోలీసుల మీద ఆ విధంగా కామెంట్ పెడితే చాలా తప్పు. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ పోలీసు నాయకులు కానీ కూటమి ప్రభుత్వం అతని మీద దృష్టి పెట్టి అతని సంఘ విద్రోహంలాగా ప్రవర్తిస్తున్నాడు. అతని యొక్క ఆలోచన అతని యొక్క ప్రజల్ని రెచ్చగొడతాం, ప్రజలు తప్పుదామ పెట్టిస్తున్నారు. ముందు అతన్ని అరెస్ట్ చేసి లోపలేస్తే కానీ ప్రశాంతంగా ఉంటాడు. ఆయన కూడా ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చూసి వెళ్తాడు, ఇంకా మెలకొండ ఇంట్లో కూర్చుంటాడు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానీ లేదంటే కనుక జైల్లో ఉన్న ఏదైతే కల్తీ లిక్కర్ కేసులో పట్టుబడిన లిక్కర్ స్కామ్ కేసులో పట్టుబడిన వాళ్ళని పరామర్శించడానికి ఇంతవరకు ఎందుకు వెళ్ళలేకపోయారు అనుకోవచ్చు అంటారు? అతను ఆ రోజు తప్పు జరిగింది కాబట్టి వాళ్ళు వెళ్తే లోపలికి వెళ్తే అడుగుతారు, నీ వల్ల మేమందరం లోపల పడ్డాము అని అడుగుతారని మొహం చాటేసి తిరుగుతున్నాడు ఆయన. అందుకోసం ఆయన వెళ్ళట్లేదు. అది అందుకే అంటారా? లేదంటే కనుక ఏమంటారా ఇది ఫాల్స్ కేసు అని చెప్పి బయట చేస్తున్న ప్రచారంలో భాగంగానే వెళ్ళట్లేదు అనుకోవాలంటారా? ఫాల్స్ కేసు అయితే ఎప్పుడు వెళ్ళేవాడు. నిజం జరిగింది, అక్కడ తప్పు జరిగింది కాబట్టి వీళ్ళందరినీ నా వల్ల ఇరుక్కున్నారు, వాళ్ళ లోపలికి వెళ్తే నన్ను ఏదో ఒకటి అంటారు, ఎందుకులే వాళ్ళతో అని దూరంగా తిరుగుతున్నాడు. ఫాల్స్ కేసులు పెడితే ఎప్పుడు కొంతమందికి వెళ్ళారుగా, వెళ్ళకుండా ఉండలేదు. ఫాల్స్ కేసులు అని కాదు, అతన్ని ఫేస్ చేయలేకపోతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ వాళ్ళని కానీ మిథున్ రెడ్డి ఉన్నప్పుడు కూడా వెళ్ళలేదు. ఎందుకు? అతన్ని ఫేస్ చేయలేకపోతున్నాడు వాళ్ళు. అది అంటే ఫేస్ చేయలేక వెళ్ళలేదంటారా? ఏదైనా స్ట్రాటజీలో భాగంగానే అనుకోవచ్చు అంటారా? స్ట్రాటజీ కాదు, ఏం కాదండి. వాళ్ళు ఏదో ఒకటి అంటారు. వాళ్ళు కొద్దిగా ఉన్న ఎంపీ, అసలు ఎంపీ లోపల ఉంటే చూడని ప్రతిభ ఒక పార్టీ నాయకుడు అర్థం చేసుకోండి. ఒక ఎంపీ లోపల ఉంటే చూడటానికి వెళ్ళడానికి కూడా మనసు రాలేదంటే ఆయన అర్థం చేసుకోండి. వీళ్ళందరూ నా వల్ల ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు లోపలికి వెళ్తే ఏదో ఒకటి అంటారు, వాళ్ళ చేత అనిపించుకునే కర్మ నాకు ఎందుకు అని ఆయన తప్పించుకొని అప్పుడు వెళ్ళలేదు. అది 2027లో మళ్ళీ నా పాదయాత్ర మొదలవుతుంది అంటున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి ఆ పాదయాత్రను ఎలా చూడాలంటారు? చేసుకోమని తప్పులేదు పాదయాత్ర, కానీ జనాలు నమ్మే పొజిషన్లో లేరు. ఇప్పుడు నీకు 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చారు, నువ్వు ప్రూఫ్ చేసుకోలేకపోయావు. నువ్వు ప్రజలకి పాలడానికి పనికి రానంటే డిసైడ్ చేసి నేను జనాలు 11 సీట్లు కూర్చోబెట్టారు. నువ్వు తల్ల కిందలు పాదయాత్ర చేసినా ఏం చేసినా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాలేవు. నువ్వు అసలు ఇంకా ప్రతిపక్ష హోదా కూడా రావటం కష్టం. ఇంకా నువ్వు ఇంకా జనాల్ని ఇంకా నువ్వు మబ్బి పెట్టలేవు, మాయ చేయలేవు. అంటే వచ్చే అవకాశం లేదంటారు. ఇంకా జన్మలో నువ్వు ముఖ్యమంత్రి అవటం కళ. పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడం అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లు ఎలా చూడొచ్చు అంటారు? ఏదైతే కనుక హిందూపూర్లో వైఎస్ఆర్సీపీ ఆఫీస్ని బాలకృష్ణ అభిమానులు పగలగొడితే కనుక ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్లో అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కరెక్ట్ అనుకోవచ్చు అంటారా? మీరు 2019 నుంచి 24 దాకా చేసింది ఏంది? ప్రతిపక్ష పార్టీ ఆఫీస్, మెయిన్ ఆఫీస్, సెంట్రల్ ఆఫీసుని పగలగొట్టారు. తర్వాత గన్నవరం ఆఫీసుని పగలగొట్టారు. మళ్ళీ 2-3 చోట్ల అలా జరిగింది. మీరు చేస్తే మంచినో వేరే వాళ్ళు చేస్తే అక్కడేంది రచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు, బాలకృష్ణ మీద కామెంట్ పెట్టారు. అక్కడ ఉన్న ప్రజలు ఆగ్రహించారు, అభిమానులు ఆగ్రహించి దాన్ని పగలగొడుతున్నారు. మీలాగా వచ్చి ధ్వంసం చేసి చేయలేదే. మీరు చేపించింది ధ్వంసం అంటే ఏది యుతాలు చేస్తే ధ్వంసం కాదు. అది మీరు ఎప్పుడైనా సరే తప్పు చేశారు కాబట్టి దాన్ని కప్పుపుచ్చుకునే మార్గంలోనే మీరు చూస్తున్నారు. ఇవాళ ఏదో జనాలు తప్పు చేశారాడా టీడీపీ వాళ్ళని చూస్తారు. అసలు మీరు చేసిన తప్ప గొప్ప చెప్పండి ముందు. అసలు
అంటే అసలు మా హయాంలో ఎలాంటివి ఏమీ జరగలేదు, అంత ప్రశాంతంగా ఉంది, రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన జరిగింది, ఇప్పుడు ఆ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు కదా. అసలు మీరు 2019 నుంచి 24 దాకా ప్రజాస్వామ్యం నడిచిందా? మీ రాజ్యాంగం నడిపించుకున్నారు. మీరు చేసిన పనులు కానీ ఇవన్నీ జనాలు ఇసుకెత్తే మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేసి కూర్చోబెట్టారు. అయినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. ప్రజలను తప్పుదోవలు పెట్టడం, ప్రజల రాంగ్ తీసుకెళ్ళడం, మాట్లాడటం తప్పు నుంచి మీరు ఇప్పటికైనా ప్రజల దాని మీద, ప్రజల సంక్షేమం మీద కానీ ప్రజల కోసం తరపున లేరు. మీరు చేసిందల్లా అరాచకాలు, అవినీతి ఆరోపణలు మొత్తం మీరే. మీరు చేసిందల్లా అసలు రాష్ట్రాన్ని దోచుకున్నారు. మీరు దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో అనే నినాదం కూటమి ప్రభుత్వంలో తప్పితే మాదంతా పేదల సంక్షేమ ప్రభుత్వం అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులు. అది కరెక్ట్ కాదంటారా? అసలు దోచుకో, పంచుకో, దాచుకో అన్న క్యాప్షన్ మీకే సరిపోతుంది. ఎందుకంటే మీరు చేసిందల్లా ప్రజల దగ్గర దోచుకోవటం, దాచుకోవటం. మీ నాయకుడు చేసిందల్లా అదే. రాండి వాస్తవాలు చూద్దాం. ఎవరు దోచుకున్నారు, ఎవరు తిన్నారు, ఎవరు ప్రజల సొమ్ము ఎవరు తిన్నారు. మీరు చేసిందే ఏం చేశారు? కూటమి ప్రభుత్వం మీద ఎవరో బురద చల్లడమే కానీ కూటమి ఏం చేసింది చెప్పండి. ఎక్కడ దోచుకుంది చెప్పండి. మీరు ఎవరో చెప్పడం కాదు, చూపించాలి. మీరు అనేక కేసులు ఉన్నాయి ఇప్పుడు మీద, మద్యం కానీ శాండ్ కానీ ఇవన్నీ మీరు చేసింది ఏంది? దోచుకోవడం కాదా, దాచుకోవడం కాదా? చెప్పండి. పంచుకోవడం కాదా? చెప్పండి. మీ నాయకుడి మొత్తం దాచుకుని అంటే ఇక్కడికి వచ్చేతలకి జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకని ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు ఏమొచ్చిందంటారు? ఎందుకంటే కనుక గతంలో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పగలగొట్టినప్పుడు మా అభిమానులకు బీపీలు వచ్చినాయి అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య విలువలు పతనం అయిపోతున్నాయి అంటూ ఆయన మాట్లాడటానికి గల కారణం ఎలా చూడాలంటారు అసలు దాన్ని? వాళ్ళ అభిమానులకు బీపీలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ యువతల అభిమానులకు రావా? ఏమి వాళ్ళు మనుషులేగా. మీరు చేసిన అరాచకాలు అవన్నీ ఇక్కడ ఏంటంటే అక్కడ వాస్తవాల పరిస్థితులు ఏందో తెలుసుకోవాలి. అక్కడ ఏం జరిగింది ఏందో వాస్తవాలు తెలుసుకున్నాక మాట్లాడితే బాగుండేది. మీరు చేసి ఆ రోజు మీరు అందరినీ తీసుకొచ్చి సెంట్రల్ ఆఫీస్ పాల్గొట్టారు, కేసులు పెట్టించారు. తర్వాత మీ చంద్రబాబు నాయుడు గారిని అయితే జోగి రమేష్ ఎంత గోల చేసి ఇళ్ల మీదకి వెళ్ళి చేసి మా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చేయట్లేదు. అలాగా చట్టం దాన్ని పని చేసుకుని అన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసి తర్వాత అప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ నాయకులు ఏం లేదండి. వాళ్ళ నాయకులందరూ భయభ్రాంతుల గురించి ఈ కేసులు అతను ఏదైతే ఆ రోజు రెచ్చగొట్టి నీకు ఈ పదవి ఇస్తాను, నువ్వు వెళ్ళి పగలగొట్టు, నీకు ఇది ఇస్తాను, నువ్వు వచ్చేయి అనేది చేశారు. ఆ రోజు అతని మీద నమ్మకంతోనో దేనికో చేశారు. ఈరోజు పశ్చాత్తాపం పడి వాళ్ళు ఏంది మనకి ఈ కర్మ, ఆ రోజు ఎందుకన్నా మాట అని ఒకళ్ళు జారుకుంటారు. వాళ్ళందరినీ కాపాడుకునే దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడతాం, ఏ విధంగా చేస్తున్నాడు తప్పు నుంచి అతనికి తెలుసు. తప్పు చేశాము, మన ప్రజలు చిక్కేశారని.